రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద సృష్టి గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. సృష్టి గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన పూర్ణాహుతి హోమం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సృష్టి గణపతి స్వామి యొక్క పసుపు కుంకుమను జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పెన్నులు, గాజులు, నాణాలు, లడ్డూలు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతి ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని వెల్లడించారు. ఈ ఏడాది పసుపు కుంకుమతో రూపుదిద్దుకున్న సృష్టి గణపతిని కూడా అదే మాదిరిగా భక్తులకు వితరణ చేసినట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, వినాయకుడి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, శివ కళ్యాణం, అదేవిధంగా రామంతరి కళ్యాణం, ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలు ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ సృష్టి గణపతి కొలువు తెచ్చడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం పర్యావరణీయంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో గణపతిని ఏదో ఒక పదార్థంతో తయారు చేయటం, ఆ పదార్థాన్ని భక్తులకు వితరణ చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం పసుపు కుంకుమతో సృష్టి గణపతిని ఇక్కడ కొలువు తెచ్చడం జరిగింది. పసుపు కుంకుమతో ఏర్పడినటువంటి సృష్టి గణపతి యొక్క విశిష్టత ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఆ రోజుని గణపతి జన్మం పసుపు ముద్దతోటే పార్వతీదేవి నిర్వహించిందనేటటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, సకల ఐశ్వర్యాలు ప్రతి కుటుంబానికి ఆది దంపతులు అనుగ్రహించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడ ఏదైతే మనం పసుపు కుంకుమతో గణపతిని ఏర్పాటు చేస్తామో, ఆ గణపతిని ఏర్పాటు చేసినటువంటి కుంకుమ పసుపుని భక్తులకు వితరణ చేయటం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆ సృష్టి గణపతి యొక్క అనుగ్రహం కలుగుగాక అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.